श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। कैलहरीं मसकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। ఈరోజు అమ్మవారి తాలూకా చరణద్వందములు అంటే పాదముల యొక్క రెండు పాదముల మహిమను గురించి ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వర్ణిస్తున్నారు. శృతీనాం మూర్ధానో దధతి తవయో శేఖరదయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం బాధః పశుపతి జటాజూటతటిని యయో లాక్షాలక్ష్మీ అరుణహరిచూడామణిరుచిః. శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటిని యయోః లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణిరుచిః. హే మాతః, ఓ జగన్మాత, తవ నీ యొక్క యౌ చరణౌ ఏ పాదములను శృతీనాం వేదముల యొక్క మూర్ధానః శిరస్సులైన ఉపనిషత్తులు వేదాంతములు శేఖరతయా శిగలో పువ్వుగా దదతి ధరిస్తున్నాయో పశుపతి శివుని జటాజూటమునందలి తటిని నది గంగానది యయోః ఏ నీ పాదాలకు పాద్యం పాద ప్రక్షాళనకు యోగ్యమైన పాదః ఉదకమో అరుణ ఎర్రనైన హరి శ్రీ మహావిష్ణువు యొక్క చూడామణి శిరోరత్నము యొక్క పద్మరాగమణుల యొక్క రుచి కాంతి యయోః నీ పాదాలకు లాక్షాలక్ష్మీ పాదాలయందు అందానికి పూసుకునే లత్తుక రసపు కాంతియో ఏతౌ అటువంటి చరణౌ నీ పాదములను దయతో మమ నా యొక్క శిరసి అపి తలయందు సైతము దేహి ఉంచుము అని ఆదిశంకరాచార్యులు గారు కోరారు. ఓ జగన్మాత, వేదములనే స్త్రీలు నీ పాదములను తమ తలలయందు అనగా ఉపనిషత్తులయందు శిఖపువ్వులుగా అలంకారముగా ధరిస్తున్నారు. పశుపతి అయిన నీ భర్త పరమశివుడు తన జటాజూటములో నిలుపుకొన్న గంగానదీ జలములు నీ పాదములను ప్రక్షాళనము చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. విష్ణుమూర్తి శిరోభూషణమునందరి పద్మరాగమణి కాంతులను నీ పాదాలకు అలంకారమైన లత్తుకబరుసు కాంతిగా అవుతున్నాయి. అటువంటి నీ పాదాల జెండను నా తలపై కూడా దయతో ఉంచుము. నమో దేవ్యై మహాలక్ష్మీ శ్రియై సిద్ధ్యై నమో నమః. బ్రహ్మ విష్ణు మహేశానా వేదకై పూజితాంఘ్రయే అని వశిష్ఠ మహర్షి తన కుమారుడికి శక్తికి ఈ విషయాన్ని ఇలా చెప్పాడు. మహాలక్ష్మి శ్రీ సిద్ధి అనే రూపాలతో ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేదాలు తమ శిరస్సులతో మహాలక్ష్మి పాదాలను పూజిస్తారు. అట్లు పూజింపబడే పాదాలు గల మహాలక్ష్మికి నమస్కారము. దీనిని బట్టి త్రిమూర్తులు వేదాలు శ్రీదేవి పాదాలను తమ శిరస్సులపై ధరిస్తారని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.